హాయ్ అండి. వెల్కమ్స్ టు అమ్మమ్మస్ కోలం. ఈరోజు చిన్న గు దేవుడి మందిరం ఉందండి చిన్నది. దాంట్లో చేద్దామని మా మనవడు పూలు కోసుకొచ్చి డెకరేషన్ చేసి రోజు చేసే దగ్గర దాని దగ్గర అది కూడా వీడియో తీయమని పెట్టించాడండి. చూడండి మందార పూలు అవి వస్తే చాలా బాగా అవన్నీ మాలగట్టి చిన్న మందిరానికి కూడా డెకరేషన్ చేసామండి. రోజు ఆ మందిరాన్ని చూపించట్లేదు, చిన్నది అది. నాని నేను ఈరోజు ఇక్కడ చేస్తానని చెప్పి అక్కడ పెట్టాడండి. అలా వాడేమో అక్కడ మంత్రాలు చదివాడు, పక్కనే లేండి. సరే ఆ తర్వాత టీ పెట్టుకున్నానండి. టీ పెట్టుకుని చక్కగా కూర్చుని కాసేపు బాల్కనీలో ఎంజాయ్ చేసామండి. ఎంజాయ్ చేసిన తర్వాత నాని అది ఇది ఒకటే కబుర్లు చెప్తూ ఉంటాడండి. ఏదో ఒకటి చాలా బాగా చెప్తూ ఉంటాడు. ఈరోజు అత్తింటికి వెళ్దామని అడిగానండి. వద్దు నాని ఇక్కడే ఉందాం అన్నాడు. లేదమ్మా అత్త నీకు ఇష్టమైన కూర వండుతుందంట, వెళ్దాము అని సరే అక్కడికి వెళ్ళామండి అందరం కలిసి. బ్రేక్ఫాస్ట్ ఏమో ఈరోజు చెప్తున్నాడు టిఫిను ఒక్కసారి బాయిల్డ్ ఎగ్స్ కూడా తినేసేసి స్కూల్కి వెళ్ళిపోవచ్చు స్మాల్ బాయ్స్ అన్నాడు. సరే లేట్ అవుతుందిలే అని చెప్పి నేను ఇక టీడీ కాషన్ పెట్టినప్పుడే బయట వరండా అవన్నీ ఊడ్చుకుని తర్వాత ఇక వాడికి బాయిల్డ్ ఎగ్ పెట్టానండి. బాయిల్డ్ ఎగ్స్ తిని కూర్చుని ఆడుకుంటూ ఉన్నాడు అనమాట పూజ అయిన తర్వాత. ఆ తర్వాత నేనేమో టీ తీసుకుని బయట కూర్చుని టీ తాగుతూ ఉన్నాను. టీ తాగటం అది పూర్తి అయిపోయిన తర్వాత దోసపిండి అది మిక్సీ వేసుకుని అక్కడ పెట్టుకున్నానండి. ఈ సాయంత్రం అయినా రేపైనా వేసుకోవడానికి ఉంటుందని మార్నింగ్ టైమే చేసుకుని ఉంచుకుంటే మధ్యాహ్నం నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అని ఇక అలా పెట్టుకుంటానండి. ఏంటి నాని ఈరోజు ఏంటి కప్పు మార్చుకున్నావు అని అడిగాడు. రోజు ఒకే రకం కప్పు ఎందుకులే అని ఇలా మార్చుకుంటానమ్మా అన్నాను. ఆ తర్వాత మా పాప వాళ్ళ ఇంటికి వెళ్తే మా పాప నేను వచ్చేసరికి నువ్వు వచ్చేస్తావులే అనుకున్నానమ్మా, టైం అవుతుందని. నేనేమో వండేసానులే అండి. రొయ్యలు కూర అండి. రొయ్యలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసేసి అక్కడ పెట్టుకుని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అవన్నీ కలిపి వేయించేసి బాండీ పెట్టి తర్వాత రొయ్యలు వేసి పొడి మసాలా వేసి కొంచెం గ్రేవీ లాగా ఉండటం కోసం కొంచెం వాటర్ పోసి గ్రేవీ లాగా ఉండడం. తర్వాత అక్కడ పీతలు కనిపించినాయండి. పీతల కూర తీసుకొచ్చిందంటండి ఈరోజు మార్కెట్ నుంచి. ఆ పీతల కూర కూడా చేసిందండి. ఆ తర్వాత వంశికాను జత్వికి నాన్న ఏదో బల్బుది ఎక్స్పెరిమెంట్ ఏదో మొన్న చెప్పా కదండి, ఒక బెలూన్ గాలి వదిలారండి. ఊదేసేసి దానికి టిష్యూ పేపర్స్ పెట్టుకుని గమ్లో వాటర్ కలిపారండి. ఆ టిష్యూ పేపర్ ఆ బెలూన్ మీద పెట్టి గమ్లో వాటర్తో చేసిన బ్రష్ లాగా అది అతికిస్తున్నారండి, తడిపితే అది అతుక్కుని ఉంటుంది. అలా ఒక 2-3 లేయర్స్ లాగా అతికిచ్చారండి. అతికిచ్చేసి ఆరబెట్టారు ఒక 1/2 అవర్ ఏమో. ఆరబెట్టిన తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత బెలూన్లో ఉన్నటువంటి గాలిని ముడేశారు కదండి, అది వరకు ఆ ముడిని తీసేస్తే ఏమైందంటే ఆ పైన ఉన్న టిష్యూ పేపర్స్ అతికిచ్చిన గమ్ వాటర్తో ఉన్నది ఒక బెలూన్ షేప్లోకి వచ్చిందండి. ఆ బెలూన్ షేప్లోకి వస్తే దాన్ని ఆ బెలూన్ ఏమో బయటకు వచ్చేసిందండి ముడిప్పంగానే. అదేమో బెలూన్ టైప్లో ఉంది. అది మన బల్బు జీరో క్యాండిల్ బల్బ్స్ ఉంటాయి కదండి, బల్బ్స్తో పట్టేదంతా మా ఎదర కొంచెం కట్ చేసి దాన్ని బల్బుకి ఇలాగ దూచేసి స్విచ్ చేస్తే వైట్గాను చాలా అందంగా రెడీ అవుతుంది. గ్రీన్ బల్బ్ పెడితే గ్రీన్ కలర్లోను ఒక రకమైన షైనింగ్ అండి, మంచి ఇదిగా. అలా ఎక్స్పెరిమెంట్ చేశారండి ఇద్దరు కలిసి. ఇద్దరు ఎంత అలరాలంటే వంశిక జత్విక్ ఏదో ఒకటి క్రియేటివ్గా చేయాలి, ఇలా చేస్తూ కూర్చుంటారండి. ఆ రకంగా కాసేపు టైం బాగా స్పెండ్ చేశారు లంచ్ చేసిన తర్వాత. ఆ తర్వాత ఏం చేశారంటే అండి వీళ్ళు మేము నిద్రపోదామని, మా పాప నిద్రపోతుంది, వర్ణిక ఏదో చదువుకుంటుంది,
వేరే రూమ్లో కూర్చొని వీళ్ళిద్దరూ కలిసి కేక్ టీ టైం తినడానికంట కేక్ తయారు చేయడానికి అదిగోని బ్యాటర్ తయారు చేసేసి అలాగా ఒక ట్రేలో నుంచి దాంట్లో పోసి ఏం చేశారు ఫ్రైయర్లో పెట్టిందండి. వీడి జత్విక్ కొంచెం హెల్ప్ చేయటం అనమాట వంశికని అది ఫ్రైయర్లో పెట్టి 180 డిగ్రీస్లోనే ఎంతోనంట 30 మినిట్స్ ఎలాగో పెట్టిందండి. అది చక్కగా కేక్ ఎంత బాగా వచ్చిందంటేనండి ఆశ్చర్యం. మెత్తగా ఇలా పట్టుకుంటే స్పాంజ్ లాగా ఉంది. ఆ క్లిప్ నేను తీసినట్లేనండి యాడ్ చేయటానికి. ఈ బ్యాటర్తో చేసినట్టున్నాను. అది చాలా బాగా చేసింది. ఫస్ట్ టైం కదా కొంచెమే చేశానులే ఒక ట్రేనే. ఈసారి ఎక్కువ కలిపేసి ఎక్కువ చేసుకోవచ్చు. 2-3 టైమ్స్ అయినా బేక్ చేసి అందరికి పెట్టవచ్చు అని అంటున్నాను. ఇదండి ఈ రోజుకి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.